ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకం. ఉత్సవ శోభతో ప్రకాశించిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయం. తిరుపతిలో గోదాదేవికి వేడుకగా ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ వేణుగోపాలుని అద్భుత దర్శనం. తిరుపతి అలిపిరి గోమందిరంలో గోపాలుడికి దివ్య నీరాజనం. ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రత మహోత్సవం. భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తజనం. శ్రావణ శుక్రవార శుభవేళ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి సుగంధ ద్రవ్యాలలో శోభాయమానంగా శోభిల్లారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవార అభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. హరిదేవేరిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ.
అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన తర్వాత పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. మల్లికార్జున మహామండపంలోని ప్రత్యేక వేదికపై అర్చక స్వాములు దుర్గాదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో అర్చక స్వాములు సువాసనలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరింపచేశారు. అధిక సంఖ్యలో ముత్తైదువులు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆపై అమ్మవారి మూల విరాట్టును దర్శించుకున్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి దర్శనం, ఆరాధనం, స్మరణం అనంతమైన పుణ్యప్రదాయకం. పార్వతీ నందనుణ్ణి సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని ఐతిహ్యం. విశేషించి సంకష్టహర చతుర్థి పర్వదినాన స్వామివారి సేవనం భక్తకోటి మహద్భాగ్యం. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో నిర్వహించిన పూజా కైంకర్యాలలో పాల్గొన్న భక్తులు ఏకదంతుడి సేవలో తరించారు. వరంగల్లోని శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఉపాలయంలో కొలువైన శ్రీ మహాగణపతికి ప్రత్యేకంగా అర్చకులు అభిషేకాలను నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో మహాగణపతి ఆరాధన మంగళకరంగా జరిగింది. భక్తులు స్వయంగా స్వామివారి ఆరాధనలో పాలుపంచుకున్నారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకాలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను ఘనంగా జరిపారు. స్వామివారికి ముందుగా అర్చకులు సకల ఉపచారాలతో కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో బొజ్జ గణపయ్యకు మంగళాభిషేకాలను వైభవపేతంగా నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా కైంకర్యాలను నిర్వహించారు. సర్వ శుభాలను ప్రసాదించే శ్రావణమాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
అనంతపురంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో వైభవంగా జరుగుతున్న శ్రీ రాఘవేంద్ర స్వామివారి 353వ ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అర్చక స్వాములు గోక్షీరం, పెరుగు, తేనె, పంచదార, వివిధ రకాల పండ్ల రసాలతో మధ్వ సంప్రదాయ రీతిలో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణ ఆభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాదులు అర్పించి మంగళహారతులు నివేదించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేక సేవలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణం రవీంద్రనగర్ కాలనీలో శ్రావణ శుక్రవార పూజలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కాలనీలోని ప్రత్యేక వేదికపై శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువ తీర్చారు. అనంతరం ప్రధాన కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు సహస్రనామాలు పఠిస్తూ సామూహికంగా వరలక్ష్మి వ్రత వేడుకలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి 353వ ఆరాధనోత్సవాల్లో భాగంగా సప్తరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్తరారాధన కార్యక్రమం వేడుకగా జరిగింది. పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో ప్రహ్లాద వరదరాయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం మఠం ప్రాంగణంలో వసంతోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆపై భక్తుల సంబరాలు, కోలాటాల నడుమ శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారిని మఠం ప్రదక్షిణగా తీసుకెళ్లి రథంపై ఆసీనులను చేశారు. అనంతరం మఠం ఆవరణలో శ్రీ ప్రహ్లాద వరదల వారి రథోత్సవం అట్టహాసంగా సాగింది. వేలాదిగా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ గురు రాఘవేంద్రుల వారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజన కైంకర్యం ఆగముక్తంగా జరిగింది. ఆలయం ముఖమండపంలో ప్రత్యేక పీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధనలతో అమ్మవారికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇక పరమ పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల కొంగు బంగారు స్వామివారిగా యాదాద్రిలో స్వయంభూగా వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో నిత్యం స్వామివారికి దేవస్థానం ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిత్య కళ్యాణోత్సవం జరుపుతారు. ఆర్జిత సేవగా సాగే ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక ఆసనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు ముంబైలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శుక్రవారం వెండి పూజా సామాగ్రి విరాళంగా అందింది. 1,677 కేజీల బరువు, 1,82,800 రూపాయల విలువ కలిగిన రజత యజ్ఞోపవీతం, హారతి, ధూప నివేదన సామాగ్రిని దాతలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానుకగా సమర్పించారు. కెనడాకు చెందిన ప్రవాస భారతీయులు శ్రవణ్ నలిన్ అలాగే ముంబైకు చెందిన పునీత్ షా ఈ పూజా సామాగ్రిని ఆలయంలో టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్కు అందజేశారు. సర్వ విఘ్నాలను తొలగించే మంగళమూర్తి వినాయకుడు. ఆ స్వామివారి ఆరాధనం సదా భక్తులకు శుభదాయకం. ముఖ్యంగా సంకటాలను తొలగించే గణపతిని చతుర్థి తిథి నాడు సేవిస్తే కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని ప్రాశస్త్యం. ఈ సందర్భంగా కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ మహాగణపతి ఉత్సవమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు వైదిక పూజలతో సకల ఉపచారాదులతో స్వామివారిని సేవించారు. అనంతరం వేదమంత్రాలు, గణపతి స్తుతి, ప్రధానంగా మంగళకర నాదస్వరం, భక్తి గీతాలాపనల నడుమ విఘ్నాధిపతి శ్రీ విఘ్నేశ్వరుడికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుందరంగా స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామార్చన, గరికార్చన జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో ముందుగా బృందావన ఆరాధన జరిగింది. ఆపై భక్తులు సామూహిక భజన గీతాలాపన నిర్వహించారు. అనంతరం స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. ఇకేటు మహబూబ్ నగర్ పరిమళగిరి గుట్టపై కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని తొలుత గజవాహన సహిత పల్లకి ఉత్సవం జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని గజవాహన సహిత పల్లకిపై వేంచేపు చేసి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. అనంతరం స్వామివారికి మఠం వీధుల్లో రథోత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు స్వామివారి గజవాహన సేవ, రథోత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని సంతపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మహాసంకష్టహర చతుర్థి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని మహాసంకష్టహర చతుర్థిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విఘ్నాధిపతి వినాయకుడికి కనుల పండుగగా పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అష్టోత్తరాలతో అర్చించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
ఆపై ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలను శ్రీ లక్ష్మీదేవి, శ్రీ విశ్వక్సేనుల వారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని, ద్వారపాలకులు, జయ విజయుల విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం విమాన వెంకటేశ్వర స్వామి రాజగోపుర కలశ ప్రతిష్ఠ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ గురు రాఘవేంద్రుల వారిని చక్కని రథంపై కొలువు తీర్చిన అనంతరం పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై భక్తుల భజనలు, భక్తి గీతాలాపనల నడుమ రాఘవేంద్ర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలోని శ్రీ విఘ్నేశ్వరుడికి అర్చకులు సంకల్పపూర్వకంగా అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గరిక, పుష్పమాలలను స్వామివారికి భక్తిగా సమర్పించి ఆరాధనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి విశేషంగా కైంకర్యాలను జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి పంచలోహ మూర్తులకు సంకల్ప పూజలతో పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. భక్తులు సంకల్పం చెప్పుకుని శ్రద్ధాభక్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రసిద్ధ శ్రీ చిట్టి పిల్లారయ్యని స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు మంగళకరంగా జరిగాయి. శ్రీ మహాగణపతి స్వామివారు ఈ ఆలయంలో శ్రీ వల్లమాంబ సమేతులై భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. అర్చకులు సంకల్ప పూజలతో ముందుగా స్వామివారిని సేవించారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనం, కుంకుమాది ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలను జరిపారు. అనంతరం వెండి కవచం, పుష్పమాలలను స్వామివారికి అలంకరించి సహస్ర నామార్చన నిర్వహించారు. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థిని విశేషంగా నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళమూర్తికి సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేసిన అర్చకులు అనంతరం సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నూతన విగ్రహాలకు అభిషేక సేవ వైభవంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో సేవించిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహమూర్తులకు మంగళాభిషేకాలను భక్తిగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.